తత్వేద నెస్టెడ్ రియాలిటీకి స్వాగతం. చివరి వరకు చూడండి. నిజం లోపల ఇంకో నిజం దాగి ఉంది. ఆధునిక భౌతిక శాస్త్రంలో ఒక విచిత్రమైన దృశ్యం ఉంది. మీరు స్టాండర్డ్ మోడల్‌కి 19 సంఖ్యలిస్తే అది మ్యాటర్ ఎలా ప్రవర్తిస్తుందో అద్భుతంగా చెబుతుంది. కానీ ఆ 19 సంఖ్యలు ఎందుకు అలా ఉన్నాయో అడిగితే అదే థియరీ మౌనమవుతుంది. ఇది ఓటమి కథ కాదు. ఇది విజయం ఎంత గొప్పదో చూపించే కథ. అదే సమయంలో ఎక్స్‌ప్లనేషన్ ఇంకా ఎక్కడ ఆగిపోయిందో చూపించే కథ. స్టాండర్డ్ మోడల్‌ని తక్కువ చేసి చూడకూడదు. అది ఎలక్ట్రోమాగ్నెటిజం, వీక్ ఫోర్స్, స్ట్రాంగ్ ఫోర్స్ అనే 3 ఫండమెంటల్ ఇంటరాక్షన్స్‌ను ఒకే క్వాంటం లాంగ్వేజ్‌లో వర్ణిస్తుంది. క్వార్క్స్, లెప్టాన్స్, గేజ్ బోసాన్స్, హిగ్స్ బోసాన్ ఇవన్నీ ఒక అద్భుతమైన నిర్మాణంలో సరిపోతాయి. హిగ్స్ బోసాన్ ముందే థియరీలో వచ్చింది. తరువాత సెర్న్‌లో కనిపించింది. అందుకే సమస్య థియరీ పనిచేయటంలో లేదు. సమస్య థియరీ వాడుతున్న కొన్ని సంఖ్యల మూలం తెలియకపోవడంలో ఉంది. ఇక్కడ పారామీటర్ అంటే థియరీలో చేతితో పెట్టాల్సిన సంఖ్య. ఎలక్ట్రాన్ మాస్ ఎంత? మ్యూఆన్ మాస్ ఎంత? టాప్ క్వార్క్ మాస్ ఎంత? ఇవి ఈక్వేషన్స్ నుంచి బయటకు రావు. స్ట్రాంగ్ ఫోర్స్ ఎంత బలంగా ఉండాలి? వీక్ ఇంటరాక్షన్ ఎలా మిక్స్ అవ్వాలి? క్వార్క్ ఫ్లేవర్స్ ఎలా మారాలి? ఇవి గూడా కొలిచిన విలువలే. ఫిజిసిస్ట్స్ మొదట ప్రయోగంలో విలువను కొలుస్తారు. తర్వాత ఆ విలువను ఈక్వేషన్స్‌లో పెట్టి, మిగిలిన ఫలితాలను అత్యంత ఖచ్చితంగా లెక్కిస్తారు. మాస్ విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. హిగ్స్ ఫీల్డ్ వల్ల పార్టికల్స్ మాస్ పొందుతాయి అని మనం చెబుతాం. కానీ ఎలక్ట్రాన్ హిగ్స్‌తో అంత బలహీనంగా ఇంటరాక్ట్ అవ్వాలి. టాప్ క్వార్క్ అంత బలంగా ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకు? ఈ రేషియోస్ ప్రకృతి నుంచి వచ్చాయి. ఈక్వేషన్స్ వాటిని ప్రిడిక్ట్ చేయలేదు. మీరు విలువలను మార్చితే ఆటమ్స్, కెమిస్ట్రీ, స్టార్స్ అన్నీ వేరేలా ఉండేవి. మాసెస్ మాత్రమే కాదు. ఎలక్ట్రోమాగ్నెటిజం ఎంత బలంగా ఉండాలి? స్ట్రాంగ్ ఫోర్స్ ఎంత బలంగా ఉండాలి? క్వార్క్స్ ఒక ఫ్లేవర్ నుంచి మరొక ఫ్లేవర్‌కు ఎంత సులభంగా మారాలి? ఇవన్నీ సంఖ్యలే. ఈ సంఖ్యలు కొంచెం మారితే న్యూక్లియస్ స్థిరత్వం మారవచ్చు. ఆటమ్స్ పరిమాణం మారవచ్చు. కెమికల్ బాండ్స్ బలం మారవచ్చు. స్టాండర్డ్ మోడల్ ఈ రూల్స్‌తో ప్రిడిక్షన్స్ ఇస్తుంది. కానీ రూల్స్‌లోని డయల్స్ ఎందుకు ఈ స్థానాల్లో నిలిచాయో అది చెప్పదు. 19 అనే సంఖ్య కూడా కన్జర్వేటివ్ కౌంట్ మాత్రమే. మినిమల్ స్టాండర్డ్ మోడల్‌లో న్యూట్రినోస్ మాస్‌లెస్ అని తీసుకుంటే 14 ఫ్రీ పారామీటర్స్ అంటారు. కానీ న్యూట్రినో మాసెస్, మ్యాటర్ యాంటిమాటర్ ఎసిమెట్రీ, కాస్మోలాజికల్ కాన్స్టెంట్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఇవి పిక్చర్‌లోకి తీసుకుంటే ప్రశ్నలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి సమస్య ఒక చిన్న బుక్ కీపింగ్ ఇష్యూ కాదు. ప్రకృతి ఉపయోగిస్తున్న నంబర్స్‌ను థియరీ లోపల నుంచే డిరైవ్ చేయగలమా అనే లోతైన ప్రశ్న ఇది. అందుకే ఈ ఎపిసోడ్‌లో టేక్‌అవే సింపుల్. స్టాండర్డ్ మోడల్ తప్పు కాదు. అది అత్యంత విజయవంతమైన మ్యాప్. కానీ మ్యాప్‌లోని కొన్ని కోఆర్డినేట్స్ ప్రయోగం నుంచి వచ్చాయి. థియరీ నుంచి కాదు. ఈ 19 సంఖ్యల్లో ఒకటి ఫిజిక్స్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన మిస్టరీకి దారితీస్తుంది. తదుపరి ఎపిసోడ్‌లో 1 ముత్తముద్ద సేవి అనే ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ ఎందుకు భౌతిక శాస్త్రవేత్తలను దాదాపు శతాబ్దం నుంచి వెంటాడుతుందో చూస్తాం. ఈ సీరీస్ మీకు ఉపయోగపడితే తత్వేదాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫిజిక్స్ ఇష్టపడే మిత్రుడితో షేర్ చేయండి.